హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇస్రో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ఆర్గనైజ్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా అప్రెంటిస్ వేకెన్సీ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ముందు మీరు ఆన్లైన్ అప్లై చేయాలి. టోటల్ 160 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. MHRD NATS పోర్టల్ ఉంటుంది, అందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జూలై 20 వరకు అవకాశం ఉంది. ఆ తర్వాత మీరు వెబ్సైట్కి లాగిన్ అయ్యి ఆ NATS పోర్టల్ లాగిన్ అయిన తర్వాత లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ఆర్గనైజ్లో ఖాళీగా ఉన్న పోస్టుకు అప్లై చేయడం కోసం జూలై 26 వరకు అవకాశం ఉంది. తర్వాత షార్ట్ లిస్టింగ్ ప్రక్రియ అనేది ఉంటుంది. ఆగస్ట్ 2 మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎవరు షార్ట్ లిస్ట్ అయ్యారు. వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆగస్ట్ 2nd వీక్ కానీ లేదా 3rd వీక్లో. మీరు వన్స్ అప్లై చేసిన తర్వాత వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి వాళ్ళది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మరియు డిప్లొమా వారికి అవకాశం ఉంది. 2019, 20, 21 ఇయర్లో ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో వారికి మాత్రమే నోటిఫికేషన్ యూజ్ అవుతుంది. మీకు అదర్ నోటిఫికేషన్ అంటే ఏదైనా డిప్లొమా కానీ లేకపోతే ఐటీఐ సంబంధించిన వేకెన్సీస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్ ఇంతకుముందు వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి మీరు. ముందుగా ఇంజనీరింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. టోటల్ ఈ కేటగిరీలో 73 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈసీఈ, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సివిల్, లైబ్రరీ సైన్స్ ఈ డిసిప్లిన్స్లో మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. 9,000 వరకు స్టైపెండ్ ఇస్తారు, 1 year పాటు ట్రైనింగ్. నెక్స్ట్ డిప్లొమా 87 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈసీఈ, సివిల్, సిఎస్సి, ఆటోమొబైల్, కెమికల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్లో ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా వారికి 8,000 per month స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది, 1 year పాటు ట్రైనింగ్. ట్రైనింగ్ వచ్చి LPSC తిరువనంతపురంలో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు ట్రైనింగ్ తీసుకోవాలి. మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయి ఉంటే కనుక మినిమం 65% మార్క్స్ వచ్చి ఉండాలి. ఒకవేళ పాయింట్స్ అయితే మినిమం 6.84 ఉండాలి. మీరు డిప్లొమా అయితే 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. సో ఎందుకంటే మార్క్స్ ద్వారానే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ముందుగా MHRD NATS పోర్టల్ మీకు చూపిస్తానది ఎటువంటి డాష్బోర్డ్ లోపల డిప్లొమా వారు ఎలా అప్లై చేసుకోవాలి, ఇంజనీరింగ్ వారికి ఏ విధంగా ఆప్షన్ ఉందని చెప్పేసి. ముందుగా మీ యొక్క పోర్టల్ ఓపెన్ చేసి మీకు బేసిక్ రిజిస్ట్రేషన్ అంటే మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు, మీ యొక్క ఫోటోగ్రాఫ్ ఇవన్నీ మీరు అప్లోడ్ చేస్తే బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఈ వెబ్సైట్కి లాగిన్ అయ్యి ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ మెనూ ద్వారా మీరు ఏం చేయాలంటే ఈ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజ్ సంబంధించిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్లో ఖాళీగా ఉన్న పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలి. సో అది ఎలాగో చూద్దాం. ఇది నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ NATS MHRD NATS పోర్టల్. ఇది ముందుగా మీరు ఇక్కడ ఎన్రోల్ చేసుకోవాలి. దానికి సంబంధించిన PDF కూడా ఉంది ఇక్కడ మీకు, యూజర్ మాన్యువల్. ఇది ఈ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని డిప్లొమా వారు తర్వాత గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ వారు ఏ విధంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒకసారి పూర్తిగా తెలిసినప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీకు టేబుల్ ఆఫ్ కంటెంట్ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మీకు గ్రాడ్యుయేట్ సంబంధించిన ఒక పాయింట్ ఉంటుంది, తర్వాత డిప్లొమా ఉంటుంది. సో మీరు ఏ కేటగిరీకి చెందిన వారైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను శాంపుల్ కోసం డిప్లొమా సెలెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఆ రెలవెంట్ పేజ్ వస్తుంది. స్టార్టింగ్ మీరు ఏ వెబ్ పేజ్ ఎలా ఉంటుంది, తర్వాత అందులో ఏం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. సో ఇక్కడ మీరు ఆప్షన్ పెట్టగానే మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో చూపిస్తుంది అనమాట. ముందు మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది. ఆ తర్వాత మీకు ఈ స్క్రీన్ అయితే వస్తుంది. సో ఇది NATS పోర్టల్ మీరు స్టార్టింగ్ ఓపెన్ చేయగానే పైన లాగిన్, నెక్స్ట్ ఎన్రోల్ 2 ఆప్షన్స్ ఉంటాయి. కొత్త వారందరూ ఎన్రోల్ క్లిక్ చేసి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ముందుగా మీకు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసి ఫైనల్గా ప్రివ్యూ చేసుకుని కన్ఫర్మ్ అంటే మీ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. సో ఇక్కడ మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీ స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అప్లై స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఇవి కాకుండా రిమైనింగ్ ఆప్షన్స్ వస్తాయన్నమాట. సో మీరు ఏ స్టేట్ మొత్తం అంతా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఏమైతే ఆప్షన్స్ ఇస్తారో మీకు అంటే చాలామందికి ఎలిజిబుల్ ఉందో డౌట్ అయితే ఉంటుంది. మీకు వివరాలు ఇందులో ఇవ్వగానే కింద చెప్తుంది అనమాట మీకు అది అసలు మీకు ఎలిజిబిలిటీ ఉండాలని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పోర్టల్లో. తర్వాత మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఆధార్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలి, ఫోటోగ్రాఫ్, తర్వాత సేమ్ డాక్యుమెంట్స్ ఉండే పూర్తి సమాచారం ఉంటుంది. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నప్పుడు మీరు ఐ హ్యావ్ అబౌట్ డేటా క్లిక్ చేయండి. ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు ఈమెయిల్ ఐడి ఇచ్చి సెండ్ OTP అనగానే మీ ఈమెయిల్కి ఒక OTP వస్తుంది. ఆ OTPకి ఎంటర్ చేయగానే మీకు ఫర్దర్గా నెక్స్ట్ పేజ్ వస్తుంది అనమాట.
సో ఈ విధంగా ఉంటుంది. మీకు ఎలిజిబిలిటీ చెక్ అయిపోయిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇందులో ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, ఇక్కడ మీకు ద సైజ్ ఉంటుంది, ఏ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి, పూర్తి సమాచారం, మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క ఆధార్ నెంబర్, మీ యొక్క అడ్రస్ కానీ, బ్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీ యొక్క బ్యాంక్ సంబంధించిన నేమ్, బ్రాంచ్ నేమ్ ఏంటి, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏంటి, ఇవన్నీ ఎంటర్ చేయాలి. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. మ్యాక్సిమం నేను డిప్లొమా చూపిస్తున్నాను, అక్కడ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా సేమ్ ఇవే ఆప్షన్ ఉంటుంది, కాకపోతే అక్కడ ఇంజనీరింగ్ సంబంధించిన నేమ్స్ ఉంటాయి అంతే. మొత్తం మీరు డిప్లొమా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా చదివారా, లేదా 10th తర్వాత డిప్లొమా చదివారా, ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది. తర్వాత డిప్లొమా సంబంధించిన మీ యొక్క పర్సంటేజ్, ఏ డిసిప్లిన్ చదువుకున్నారు, ఎప్పుడు పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఎంత, కాలేజ్ పేరెంట్, ఇవన్నీ ఉంటాయి. తర్వాత డిప్లొమా సంబంధించిన పాసింగ్ క్వాలిఫైయింగ్ సంబంధించిన సర్టిఫికేట్, డిగ్రీ అయితే డిగ్రీ సంబంధించింది. తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్, మీకు ఏ పర్టికులర్ డిసిప్లిన్లో ట్రైనింగ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ట్రైనింగ్ సంబంధించి ఆ ప్రిఫరెన్స్ చాయిస్ అడుగుతుంది, అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. టిక్ చేసి డిక్లరేషన్ సేవ్ ప్రివ్యూ అనండి. అప్పుడు ఈ విధంగా ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. మీకు ఈమెయిల్ ఐడి, యూజర్ ఐడి, పాస్వర్డ్ మొత్తం వస్తుంది. మీ అప్లికేషన్ అనేది పూర్తయింది అనమాట, బేసిక్ రిజిస్ట్రేషన్ ఇది. నెక్స్ట్ స్టెప్ 2, బేసిక్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దాన్ని మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ మెనూ ఓపెన్ చేసి అందులో ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీకు రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. మీకు నేమ్ ఉంటుంది అనమాట, అది ఆర్గనైజ్ సంబంధించి వాటికి కోడ్ ఇచ్చారు. ఇది మీరు ఈ యొక్క ఆర్గనైజ్ సంబంధించిన కోడ్ సెర్చ్ చేసుకొని అప్పుడు మీరు ఈ ఆర్గనైజేషన్కి అప్లై చేయాల్సి ఉంటుంది ఈ అప్రెంటిస్ వేకెన్సీ కోసం. అది స్టెప్ 2 ప్రాసెస్. సో కొత్త వారంతో ముందు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత స్టెప్ 2 ఫాలో అవ్వండి. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తుంటే కనుక నెట్గా మీరు ఇక్కడ వెబ్సైట్కి లాగిన్ అయిపోయి ఈ ఆర్గనైజేషన్కి అప్లై చేయండి. అది ప్రాసెస్. ఇది ఫ్రెండ్స్ మన ఇస్రో సంబంధించిన ఎల్పిఎస్సి ఆర్గనైజేషన్కి సంబంధించి గ్రాడ్యుయేట్ డిప్లొమా అప్రెంటిస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉన్న డిగ్రీ మరియు డిప్లొమా పూర్తి చేసిన వారు అంటే వారికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకుంటారు వారు. ఇటువంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే అప్డేట్ తెలియాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.